వ్యాపారస్తులు దొంగలు చేసి వార్తలు రాసేవాడు. ఆ వ్యాపారస్తుల మీదకి అధికారులు పంపించేవాడు. అందుకని చంద్రబాబు నాయుడు వాళ్ళు విరక్తి చెందేశారు. పన్నుల పేరుతో వాళ్ళని పీడించుకు తింటాం. వాడికి వచ్చే రూపాయలు నువ్వు వాడికి 100 రూపాయలు వస్తే 80 రూపాయలు నువ్వే తింటానంటే ఆడేం బతకాలి? ఇంకా వ్యాపారులు విసిగిపోయారు, ఉద్యోగులు విసిగిపోయారు. ఉద్యోగుల మీద వీళ్ళు వార్తలు రాసేవాళ్ళు, వాళ్ళు ఉద్యోగాలు తీసేసేవాళ్ళు. సస్పెన్షన్ ముందు, తర్వాత విచారణ, ఆ తర్వాత యాక్షన్, డిసిప్లినరీ యాక్షన్. ఇవన్నిటితో విసిగిపోయారు. అప్పుడు ఇదంతా ఎవరు నడిపించింది? ఈనాడు జ్యోతిని. అందుకని 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు గారు నాకు బాగా గుర్తు. అప్పుడు నేను జెమినీ చీఫ్ ఎడిటర్గా ఉన్నాను. చీఫ్ ఎడిటర్లందరికీ ఆయన బ్యూరో చీఫ్లకి దీనికి డిన్నర్ అరేంజ్ చేశారు, లంచ్ అరేంజ్ చేశారు. వెళ్ళిన రోజున మా అందరి దగ్గరకు ఒక్కొక్క బెంచ్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు కేఎస్ఆర్ మేమందరం ఒకే చోట కూర్చుని ఉన్నాం. కేఎస్ఆర్ అప్పుడు ఎన్టీవీలో ఉన్నాడు. అప్పుడే నేను అన్న చంద్రబాబు గారితో, సార్ మీరు 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ పరిపాలనలో కానీ మీ లోటు కనబడిందండి. అప్పుడు మీరు టీవీలో చూసి యాక్షన్ తీసుకునేవాళ్ళు, పేపర్లో చూసి యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవడు ఆ యాక్షన్ లేకుండా పోయేటప్పటికి అంత విరక్తి వచ్చింది. ఈవెన్ రాజశేఖర రెడ్డి చనిపోయాక కూడా మీరు గెలిచారంటే రీజన్ అదే. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఆనాటి బాబునిగా కోరుకుంటున్నారంటే నో, నేను అసలు అలాంటి పద్ధతి చెయ్యను. పేపర్లని పెట్టి నమ్మి నేను దెబ్బతిన్నాను. ఇప్పుడు గౌరవిస్తాను మిమ్మల్ని అంతవరకే, కానీ మీ వార్తల్ని చూసి నేను ఆ ట్రాప్లో పడినని చెప్పారు. అయిపోయింది. 14-19లో కరెక్ట్గా 18 దాకా ఆయన అట్టాగే ఉన్నాడు.